నమస్తే అండి, నేను మీ దేవరకొండ ఉమా. డిసెంబర్ మాస ఫలితములు. డిసెంబర్ మాసంలో ఏ గ్రహాల వల్ల ఏ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది, ద్వాదశ రాశుల మీద గ్రహ సంచారం ఏ విధమైన ఫలితాలు చూపించబోతోంది, ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి విషయాల్లో వాళ్ళకి రాజయోగం పట్టబోతోంది, అసలు ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నంలోనే గ్రహ సంచారములు ఎక్కడెక్కడ ఏ విధంగా మారుతున్నాయి, అసలు ఏ గ్రహము ఏ స్థానాల్లో ఉన్నాయి, ప్రతిదీ కూడా మనం ఫస్ట్ తెలుసుకుందామండి. నెంబర్ 1 ఏంటి అంటే గురుగ్రహ సంచారము. దేవగురుడు అయినటువంటి బృహస్పతి జూపిటర్ ప్లానెట్ కర్కాటక రాశి నుంచి మిథున రాశిలోకి సంచారం చేయడం జరుగుతోంది. ఇక్కడ కర్కాటక రాశిలో గురుడికి ఎగ్జాల్టేషన్ పీరియడ్ ఆఫ్ టైం అండి. ఈ పీరియడ్ ఆఫ్ టైంలో అతిచారం రావడం వల్ల చాలా రాశుల వాళ్ళకి మంచి రాజయోగం పట్టింది. అయితే మళ్ళా కమింగ్ బ్యాక్ ఆయన గురుడు ఏంటి అంటే మిథున రాశిలోకి రాబోతున్నారు. అయితే వక్రగతిలో ఉన్నారు. వక్రగతిలో ఉంటే గురుడు ఇంకా రెట్టింపు ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే డిసెంబర్ 17వ తారీఖున రవిగ్రహ సంచారము వృశ్చిక రాశిలోంచి ధనస్సు రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అయితే డిసెంబర్ 20వ తారీఖున శుక్రగ్రహ సంచారం ధనస్సు రాశిలోంచి అంటే వృశ్చిక రాశిలో సంచారం చేసేటువంటి రవి బుధ శుక్రగ్రహ సంచారాలు ధనస్సు రాశిలోకి ప్రవేశించడం జరుగుతాయి అన్నమాట. డిసెంబర్ 7వ తారీఖున కుజగ్రహ సంచారం ధనస్సు రాశిలోకి ప్రవేశించడం, 6వ తారీఖున బుధగ్రహ సంచారం మళ్ళా తిరిగి వృశ్చిక రాశిలోకి రావడం. సో ఈ విధంగా మారేటువంటి గ్రహ సంచారాలు డిసెంబర్ మాసంలో కనబడుతూ ఉన్నాయండి. స్థిరంగా ఉండేటువంటి గ్రహాలు మనం చూస్తే శనిగ్రహ సంచారం మీనరాశిలోనే కంటిన్యూ అవుతోంది, రాహుగ్రహ సంచారం కుంభరాశిలోనే కంటిన్యూ అవుతోంది, అయితే కేతుగ్రహ సంచారం సింహరాశిలోనే కంటిన్యూ అవుతోంది. ఈ విధంగా గ్రహ సంచారాలు గ్రహాల యొక్క స్థితిగతులు 12 రాశుల మీద ప్రభావితం చూపించబోతుంది. ఈ గ్రహాల యొక్క స్థితిగతుల యొక్క ఆధారంగా మకర రాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఎన్ని గ్రహాలు ప్రతికూలిస్తున్నాయి, ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి శుభయోగాలు పట్టబోతున్నాయి మనం చూస్తే కనుక మకర రాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో 3 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయని చెప్పొచ్చండి. మరీ ముఖ్యంగా కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటే గురుడి యొక్క అతిచారం వల్ల అంటే ఇక్కడ గురుడు అనేటువంటి ఆయన కర్కాటక రాశిలోకి రావడం వల్ల మకర రాశి వాళ్ళకి ఆకస్మికంగా అదృష్ట యోగము అనేటువంటిది పట్టింది. గత మాస ఫలితాల్లో కానీ వార ఫలితాల్లో కానీ మన ప్రొడక్షన్స్ చెప్పేటప్పుడు కానీ ఖచ్చితంగా ఈ విషయాన్ని చెప్పాము. కానీ డిసెంబర్ 5వ తారీఖున గురుగ్రహం యొక్క మార్పు వల్ల గురుడు మిథున రాశిలోకి వెళ్ళడం వల్ల గురుడు 6వ స్థానంలోకి వెళ్ళడం వల్ల గురుబలము అనేటువంటిది మీకు తగ్గబోతోంది. అంటే మీ జీవితంలో లక్ ఫ్యాక్టర్ అనేటువంటిది కొంచెం తగ్గుముఖం పడుతుంది అని చెప్పొచ్చు. ఎఫర్ట్స్ అనేటువంటిది బలంగా ఇక్కడి నుంచి మీరు పెట్టాలి. ఏ విషయంలోనైనా సరే వివాహాది శుభ కార్యక్రమాల్లో ఆటంకాలు ఎక్కువగా రావడం కానీ, సంతానాది విషయంలో ఆటంకాలు ఎక్కువగా రావడం కానీ, ఆర్ మనీ విషయంలో ఎర్నింగ్స్ అనేటువంటిది తగ్గడం కానీ, ఉద్యోగ అవకాశాలు తగ్గుముఖం పట్టడం కానీ, చిన్న చిన్న అవమానములు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, మనోవిచారములు కానీ చూడడం కానీ జీవితంలో ఖచ్చితంగా డిసెంబర్ 5వ తారీఖు నుంచి అయితే ఉంటాయి. గురుబలం పెరగడానికి గోసేవ ఎక్కువగా చేయండి. దక్షిణామూర్తి యొక్క ఆరాధన వల్ల గురుబలం పెరుగుతుంది. శనగలు గురువారం నాడు కేజీంపావు దానంగా ఇవ్వడం వల్ల గురుబలం పెరుగుతుంది. తప్పకుండా శివనామస్మరణ చేయడం వల్ల తప్పకుండా మంచి శుభ ఫలితాలు చూస్తారు. అయితే లాభంలో రవిగ్రహ సంచారము అనేటువంటిది అనుకూలిస్తోంది. డిసెంబర్ 17వ తారీఖు దాకా రవి అనేటువంటి ఆయన మీకు రాజయోగాన్ని కలగజేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే ముఖ్యమైన పనులు కానీ, ముఖ్యమైనటువంటి వ్యవహారాలు కానీ, మీటింగ్స్ కానీ, ఏదైనా సెటిల్మెంట్స్ కానీ ఉంటే అవన్నీ కూడా 17th లోపల పెట్టుకోవడం చాలా ముఖ్యమండి. ఈ 17th దాటిన తర్వాత రవి ప్రతికూలిస్తారు కాబట్టి మళ్ళీ అప్పుడు కొంచెం ఇబ్బందులు కష్టకాలం రావచ్చు కాబట్టి 17th లోపల అవజేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉన్నా, రాజకీయ నాయకులు ఎవరైనా పదవీ యోగం కోసం గౌరవ మర్యాదల కోసం ప్రయత్నం చేస్తున్నా డిసెంబర్ 17th లోపే మీకు అనుకూలమైన కాలం అని చెప్పి తప్పకుండా గుర్తుపెట్టుకోండి. 3వ స్థానంలో శని అనుకూలిస్తూ ఉన్నారు. బలంగా ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో శ్రమకి తగినటువంటి ప్రతిఫలాన్ని తప్పకుండా అనుభవిస్తారు. మీరు ఎంత కష్టపడితే అంతే ప్రతిఫలం తప్పకుండా దక్కుతుంది. లాభస్థానంలో బుధగ్రహ సంచారం అనుకూలిస్తోంది. స్టాక్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్ కానీ, ట్రేడింగ్ కానీ చేసేటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే డిసెంబర్ మొదటి వారం లోపలనే మీ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి క్లోజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. బంధుమిత్రుల యొక్క కలయిక కానీ, బంధువుల ద్వారా వచ్చిన శుభవార్తలు కానీ వినేటువంటి అవకాశాలు చాలా బాగుంటాయి. ఈవెన్ వ్యాపార రంగంలో దినదిన అభివృద్ధి అనేటువంటిది చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. తెలివితేటలతోనూ సమయస్ఫూర్తితోనూ అడుగులు వేయండి, తప్పకుండా మంచి శుభ ఫలితాలు చూస్తారు. ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కానీ, కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ బుధగ్రహ సంచారం అనుకూలించడం వల్ల మంచి శుభ ఫలితాలు డిసెంబర్ మాసంలో తప్పకుండా చూస్తారు. ఇకపోతే ప్రతికూలంగా ఉండేటువంటివి, మిశ్రమంగా ఉండేటువంటి గ్రహ సంచారాలను మనం గమనిస్తే కనుక
12వ స్థానంలో కుజగ్రహ సంచారము రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానీ, న్యాయపరమైనటువంటి చిక్కులు కానీ, కోర్టు వ్యవహారములు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, అప్పుల బాధతో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే మీకు సామాన్యంగా మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. కొంచెం కుజుడిని యాక్టివేట్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. మంగళవారం రోజు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం కానీ, కుజుడికి మంగళవారం రోజు అభిషేకం చేయడం కానీ చేయండి. తప్పకుండా కుజ బలం పెరిగితే రియల్ ఎస్టేట్ రంగం చాలా బాగుంటుంది. అయితే 2వ స్థానంలో రాహుగ్రహ సంచారము ఎంత సంపాదించినా సరే డబ్బు నిలబడదండి. విపరీతంగా ఖర్చులు అయిపోవడం, అంటే ఎర్నింగ్స్ మీద మాత్రమే కాకుండా సేవింగ్స్ మీద కూడా మీరు దృష్టి పెట్టడం వల్ల వృధా ఖర్చులు కానీ, అనవసరమైన ఖర్చులకు కానీ తావివ్వకుండా జాగ్రత్తగా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేటువంటిది చూసుకోండి. ఇకపోతే 6వ స్థానంలో గురుడు, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా చిన్న చిన్న అవమానములు, కష్టములు, లక్ ఫ్యాక్టర్ తగ్గడం కానీ ఇలాంటివన్నీ కూడా కనబడతాయి అని చెప్పచ్చు. అష్టమంలో కేతుగ్రహ సంచారం వల్ల చిన్న చిన్న యాంగ్జైటీ ఇష్యూస్ కానీ, మనోవిచారములు కానీ, అసంతృప్తి కానీ, ఓవర్ థింకింగ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా డార్క్ ఫేజ్లో చిన్న చిన్న కోపాలు, ఆటంకాలు ఎక్కువగా పెరగడం ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. ఈ ప్రాబ్లం ఎవరైతే ఫేస్ చేస్తుంటారో గణపతి యొక్క ఆరాధన చేయడం వల్ల కానీ, మంగళవారం రోజున ఉలవలు దానంగా ఇవ్వడం వల్ల కానీ ఖచ్చితంగా దీని నుంచి బయటకు వస్తారు. లాభంలో శుక్రుడు ప్రతికూలిస్తున్నారని, దీనివల్ల సినీ నాటక కళారంగాలు కానీ, నృత్య గీత వాద్యాది రంగాలు కానీ, ఏఐ వర్చువల్ రియాలిటీలో ఉన్నటువంటి వాళ్ళు, ఆర్టిస్టిక్ టాలెంట్స్ ద్వారా ముందుకు వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరున్నా సరే మీకు కొంచెం మిశ్రమంగా సామాన్యంగా పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి ఎఫర్ట్స్ అనేటువంటివి ఇంకా ఎక్కువగా పెట్టండి. ఇలా ఆర్టిస్టిక్ టాలెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళైతే మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన వల్ల శుక్ర బలము అనేటువంటిది పెరుగుతుంది. ఓవరాల్గా మకర రాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో 3 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయి. ఈ మాసం వరకు మీకు బాగా కలిసి వచ్చేటువంటి రంగు ఆకుపచ్చ రంగు. నెంబర్ 5 చాలా బాగుంటుంది. బుధవారం అదృష్టవారంగా మీకు బాగా కలిసి వస్తుంది. నవగ్రహాల యొక్క ఆరాధన చాలా ఇంపార్టెంట్. గురువారం నాడు గురుబలం పెంచుకోవడం కోసం ప్రయత్నం చేయండి. శివ ఆరాధన కానీ, శివుడికి అభిషేకం చేయించడం కానీ మంచి శుభ ఫలితాలను తప్పకుండా కలగజేస్తుంది. చూసారు కదండి, ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార ఫలితములు డిసెంబర్ మాసంలో ఏ విధంగా కనబడుతూ ఉన్నాయో. గోచార ఫలితములు అనేటువంటివి ఏ మానవ జీవితం మీదన 40% మాత్రం వర్తిస్తూ ఉంటాయి. మిగతా 60% పర్సనల్ చార్ట్ మీద, జన్మ జాతకం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి తప్పకుండా ముఖ్యమైన నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలనుకుంటే పర్సనల్ చార్ట్ మీద ఆధారపడండి. చాలామంది ఒక గైడెన్స్ లేక వివాహం చేసుకునే సందర్భంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, కెరియర్లో ఏ చేంజెస్ చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ, ఎవ్రీథింగ్ అన్ని విషయాల్లో గైడెన్స్ ఉంటే బాగుంటుందని కోరుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించిన నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.